కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాదిగల చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు పిలుపు మేరకు ప్రతిపాడు పురవీధుల్లో డప్పులు వాయిస్తూ మాదిగ సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాడ నూకరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు అనంతారపు రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరపు మధు, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి రమణ, మాదిగపల్లి బలరాముడు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ హరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి వేమగిరి రాణి బాబు, పీఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జడ్డా రాజేంద్ర ప్రసాద్, ప్రతిపాడు మండల అధ్యక్షులు జడ్డా సతీష్, దేవరపు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై మరి మాదిగల చిరకాల కోరిక 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి ఈ రోజున మరి మాదిగలు 1 కోటి మంది మాదిగలకు న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు తీర్పివ్వడం జరిగింది. మరి మా అధినాయకుడు ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి నిరంతరం కూడా పోరాటాలు చేస్తూ ఇవాళ ప్రతి మాదిగకు కూడా న్యాయం జరిగేలాగా ఉద్యమంలో పాల్గొకపోయినా సరే ప్రతి మాదిగ ఈ రోజున కృష్ణ మాదిగ సాధించిన ఫలాలను అందుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా సరే గతంలో 2004లో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు వర్గీకరణ చేసినప్పుడు 20,000 ఉద్యోగాలు వచ్చాయి మాదిగలకి. మరి ఈ రోజున 20 సంవత్సరాల తర్వాత మరి ఇదే రోజున అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్గీకరణ జరగడం చాలా శుభప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఏదైతే డిఎస్సీ నోటిఫికేషన్ అయ్యి ఉన్నాయో అందులో వర్గీకరణ అమలు చేస్తే మాదిగల కుటుంబాల్లో వెలుగు నింపుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టానికి మాదిగ జాతి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని వదిలేసి 3 నెలలు 4 నెలలు ఢిల్లీ అన్ని తిరుగుతూ ఇవాళ మాదిగలకు చాలా మంది అన్నారు, ఆయన ఎంతో మంది దూషించారు, ఆయనతో ఉద్యమం చేసిన అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అయినా సరే వదలకుండా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేస్తూ ఇవాళ మాదిగల కోసం ఇంత ఉద్యమాలు చేసి ఇవాళ జీవితాలు ఎదుగుతింపిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ మాకు అయితే మహాత్ముడితో సమానం. ఆయన మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం మనకి చేస్తున్నటువంటి వర్గీకరణ నిమిత్తము న్యాయమైన తీర్పు గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సలహాతో ఈరోజు ఎప్పటి నుంచో గత పూర్వం నుంచి బాధపడుతున్నటువంటి మాదిగల యొక్క చిరకాల వాంఛైనటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో న్యాయమైన తీర్పు 1 కోటి మంది మాదిగలు ఈ దేశంలో ఎంతమంది అయితే మాదిగలు ప్రతి విషయంలో వెనుకబడిపోయి విద్య ఉద్యోగ సంక్షేమ రంగాల్లో వెనుకబడి జీవిస్తున్నారో ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డలకు కాకుండా ఎస్సీలో ఉండబడి 59 ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయస్థానం ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించడం జరిగింది. అదే క్రమంలో అన్నగారు చేస్తున్నటువంటి ఈ ఉద్యమ ఎస్సీ వర్గీకరణ నిమిత్తం చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం చేసే భాగంగా సామాజిక ఉద్యమాలు కూడా ఎన్నో ఈ యొక్క భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా మన శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చేస్తూ ఉన్నాము. అదే క్రమంలో ఈరోజు చేస్తున్న ఈ తీర్పు ఏదైతే ఉన్నదో ప్రతి మాదిగ బిడ్డ కూడా గర్వించదగ్గ విషయం అని మరొకసారి ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మరి ఎంఆర్పిఎస్ మరి స్థాపించి సుమారు 30 సంవత్సరాలు కావస్తున్న మరి ఈ కాలంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మరి ఎంతో ఘనముగా మరి ఎవరికి మరి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకునే భాగల అన్ని ప్రభుత్వాలని అలగట్టి మరి ఈరోజు మరి ధర్మాసనం ఇచ్చిన తీర్పు మన శ్రీ మందకృష్ణ గారు చేసిన కృషి, ఆ ధర్మాసనం 7 ధర్మాసనంలో 6 చక్కటి తీర్పిచ్చి ఇది సామాన్య న్యాయము, ఇది వర్గీకరణ చేస్తే మాదిగ ఉపకులాలందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఇచ్చిన మరి ధర్మాత్ములకి అందరికీ కూడా పేరున ఉద్యమాలు తెలుసు. మరి ఈ రోజు మరి మాకింత విధంగా మరి ఉద్యమంలో మేము పాల్గొని మాకంటే ముందు ఉద్యమం చేసిన నాయకులు ఎంతో మంది ప్రాణ సాగాలు చేసి ఈరోజు ఎన్నో సామాజిక ఉద్యమాలు ఆరోగ్యశ్రీ అనగా విద్యులు వికలాంగులు పెన్షన్లు అనగా
అన్ని సామాజిక ఉద్యమాలు చేస్తూ ఈ రోజు చిరకాల కోరికైన మరి ఎంఆర్పిఎస్ ఆయుర్వేదంలో మరి ఈ రోజు వర్గీకరణ సాధించుకుంటాం. మాదిగలందరికీ 100 సంవత్సరాల భవిష్యత్తు ఉందని మరొకసారి తెలియజేస్తూ మరి నా కళ్ళు ముందర మాట్లాడిన నాయకులందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తూ అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి మాతో పాటు మా వార్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి తెలుసు వంచి నమస్కారం చేస్తాను. జయ కృష్ణమాదిగన్న, జయ కృష్ణమాదిగన్న.